ప్రియులారా, సమాజంలో గురువుకి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. పిల్లలు పాలు తాగే వయసు మొదలుకొని ఎక్కువ సమయం తమ తల్లిదండ్రులతోనే గడుపుతారు. 3-4 ఏళ్ల వయసు నుండి ఎక్కువ సమయం గడిపేది గురువులతోనే. అందుకే ఈ సమాజం కూడా గురువుకి ఎంత ప్రత్యేక స్థానం ఇచ్చింది అంటే, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. తల్లి తండ్రి తరువాత తమ పిల్లల జీవితాలపై ఎక్కువ ప్రభావం చూపించేది గురువే అని, అందుకే గురువుని దైవంతో పోల్చడమే కాక గురువుని దైవంతో సమానంగా చేశారు. ఏవండి, దేవుణ్ణి పూజించడం మనకు తెలుసు, గురువుని పూజించడం ఏంటి? అసలు గురువుని ఎందుకు పూజించాలి అని ప్రశ్నిస్తే వారి నుండి వచ్చే సమాధానం ఏంటో చెప్పమంటారా? బ్రతుకునిచ్చింది దేవుడైతే ఈ సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పేది గురువు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి సంస్కారవంతులుగా చేసి సమాజానికి ప్రయోజకారులుగా తీర్చిదిద్దేది గురువు అని, అందుకే గురువును దైవంతో సమానంగా పోల్చారని చెప్తుంటారు. ఏవండి, ఇదంతా ఒకప్పటి పరిస్థితి. ఇప్పుడు గురువుని పూజించడం కాదు కదా, గౌరవించే పరిస్థితుల్లో కూడా లేరు.